ఈ మోంతా సైక్లోన్ ఎఫెక్ట్ అనేది మనకి ప్రారంభమైంది. దీంతో ఇది ఎక్కువ తీవ్రమైన గాలులు, సడన్ గా వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి కొండ చర్యలు మంగళగిరికి ముఖ్యమైన ప్రాబ్లము. కొండ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఆవాసాలు ఏర్పరచుకుంటారు, టెంపరీ స్ట్రక్చర్స్. అవన్నీ కూడా ఈ వర్షాలకు గానీ వీటికి గానీ ప్రమాదంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొండ చర్యలు వీటికి పెరిగే అవకాశం గానీ వరదొచ్చే అవకాశం ఉన్న వాళ్ళందరికీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాము. మొత్తం ఎంటీఎంసీ పరిధిలో 24 ఏర్పాటు చేయబడింది. ఎక్కడైతే కాలువ కట్టల పక్కన కావచ్చు, రోడ్డు పక్కన కావచ్చు, ఏమన్నా చెరువు కట్టలు, రైల్వే కట్టల పక్కన ఉన్న వాళ్ళని ఇలానే మన కొత్తపేట నుంచి ఇంద్రానగర్ దాకా ఉన్న కొండ ప్రాంతం వాళ్ళందరినీ కూడా ఇలాంటి సెంటర్ లో పెట్టాము. వీరికి మన ప్రభుత్వం తరపు నుంచి ఇక్కడ స్థానికంగా శానిటేషన్ ఏర్పాట్లు, అదే విధంగా ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము భోజనం ఏర్పాట్లు, అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్, అదే విధంగా హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాము. అయితే ఈ సందర్భంలో మరి ఈ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కోసము స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా మనము తుఫాన్ షెల్టర్ కేంద్రాలు ఏర్పాటు చేసిన మన వీవర్స్ కాలనీ మరియు బిఆర్ స్కూల్లో స్థానిక మంగళగిరి రెడ్ క్రాస్ సొసైటీ వారు వీరి పట్ల ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ లో స్పందించి బిస్కెట్ ప్యాకెట్లు మరియు దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది. మొత్తము 200 దుప్పట్లు 200 మందికి ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఇంకా ఎక్కడైనా అవసరం ఉన్నా కూడా ఇమీడియట్ గా స్పందిస్తామని తెలియజేశారు. మంగళగిరి రెడ్ క్రాస్ సొసైటీ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో వీళ్ళందరికీ కూడా ఈ ఫుడ్, వాటర్ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళు ఎంతో చక్కగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే కట్టుబట్టలతో ఇక్కడికి రావడం వల్ల వాళ్ళకి ఈ బ్లాంకెట్స్, కొంచెం బిస్కెట్స్ లాంటివి ఉంటే బాగుంటుంది, వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి మాకు అధికారులు సూచించిన మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పునరావాస కేంద్రాలు, పలు పునరావాస కేంద్రాలు ప్రస్తుతం ఇక్కడ స్టార్ట్ చేశాము. ఇక్కడ మంగళగిరి వీవర్స్ కాలనీలో ఉన్నటువంటి స్కూల్లో ఆశ్రయం పొందుతున్నటువంటి నిరాశ్రయులైన పేదలకి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడంతో స్టార్ట్ చేశాము. ఇక పలు కేంద్రాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఇవి ఇవ్వాలనేది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంకల్పం. మీ అందరికీ తెలుసు, ఈ డిజాస్టర్ రెస్పాన్స్ మెకానిజంలో అందరికంటే ముందు స్పందించి అవకాశం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ సహాయం చేయడము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విధి. మేము మంగళగిరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ఎన్నో మీరు చూస్తూనే ఉన్నారు. వాటిలో భాగంగానే ఈ రోజు ఉన్నటువంటి మంగళగిరి ఈ కొండ ప్రాంతాల్లోనూ అలానే లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండేటువంటి ప్రజలకి ఈరోజు ఇట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇట్లాంటి అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా విల్ కంటిన్యూ దిస్ ఎఫర్ట్. థ్యాంక్ యూ.